వీక్షించే మీలో ప్రతి వారికి కూడా యానం క్రీస్తు సంఘం నుండి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మానవ ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు అపోస్తలుల బోధ ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు వ్రాసిన వాటి విషయం సందేహం కలిగినటువంటి ఒక అంశాన్ని గూర్చి అపోస్తలుడైన పౌలుకు ఉత్తరం వెళ్ళింది. దాని గురించి ఆయన ప్రతిస్పందిస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1-2 వచనాల్లో స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున, జారత్వములు అనేటువంటి సమస్య ఉన్న కారణం చేత, చివరికి అది సంఘంలో కూడా ఉన్నటువంటి కారణం చేత, లోకంలో ఉంది, సంఘంలో కూడా ఈ ఆమోదయోగ్యం కానటువంటి ఈ లైంగికపరమైనటువంటి సంబంధం ఉన్నటువంటి కారణం చేత, అక్రమ సంబంధం ఉన్నటువంటి కారణం చేత జారత్వములు జరుగుచున్నందున ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలెను. కాబట్టి మర్చిపోవద్దు, జారత్వము అన్నాడు. జారత్వము అంటే వివాహానికి ముందు పెట్టుకునేటువంటి అక్రమ సంబంధాలు, సమాజ అంగీకారము లేనటువంటి సహజీవనం. 5వ అధ్యాయం 1వ వచనంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మీలో జారత్వం ఉందని వదంతి గలదు. ఏంటి ఇంతకీ జారత్వం అంటే? ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇట్టి జారత్వం అన్యజనులలోనైనను జరిగేది కాదన్నాడు. అన్యజనులు కూడా జరగంది అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో జరుగుతూ ఉంది. కాబట్టి జారత్వం అనేది మానవ జీవితంలో ఇది ఒక సమస్య. జారత్వపు కారణం చేతనే వైవాహికమైనటువంటి వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, సొంత పురుషుడు అన్నాడన్నమాట. కాబట్టి ఈ జారత్వాన్ని గురించినటువంటి సంగతులు మనకి బైబిల్ గ్రంథంలో ఏం తెలియపరచబడుతున్నాయంటే, జారత్వాన్ని జరిగించేటువంటి వాడు కేవలము బుద్ధి లేనివాడు అన్నాడు. అంతే, కేవలం బుద్ధి లేనటువంటి వాడు. దానివల్ల నీకు నష్టం ఉంది, దానివల్ల నువ్వు అపారంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూస్తే మనకి అక్కడ ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయం 6వ వచనం నుండి నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు, వయసులో ఉన్నటువంటి వాడు. వాడికి బుద్ధి ఉందా అంటే బుద్ధి లేనటువంటి పడుచువాడు అన్నాడు. ఏంటి ఇంతకని ఇతని పరిస్థితి అని మనం చూసినప్పుడు, సంధ్యవేళ ప్రొద్దు కృంకిన తరువాత చెమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. బుద్ధి లేనటువంటి వాడు. జారస్త్రీ ఎక్కడైతే ఉంటుందో జారత్వం జరిపించేటువంటి స్త్రీ దగ్గరికి తిరుగుతూ ఉన్నాడంట. దాని ఇంటి మార్గమును నడుచుచుండెను. అంతట వేశ్యావేషం వేసుకున్న కపటము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొనవచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుట, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకొనును. సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసిన ఇంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించున్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవల్లని రాగా నిన్ను ఎదుర్కొనవల్లని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద రత్న కంబళ్ళను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్ర పనిగల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము ఆగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము. పరస్పర మోహం చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు,
దూర ప్రయాణమునకు వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. భర్త లేడు, ఇంట్లో లేడు, వెళ్ళిపోయాడు. తన అధికమైన లాలన మాటని చేత వారిని లోపరుచుకొనాను. తాను పలికిన ఇచ్చకపు మాట చేత వారిని ఈడ్చుకొని పోయాను. వెంటనే పశువు వదకు పోవునట్లుగా, పరులచే చిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును, తన ప్రాణహానికరమైనది ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడి ఎరిగినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోవును. నా కుమారులారా, చెవియొగ్గుడి, నా మాట ఆలకించుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి నీవు పోకుము. కాబట్టి ఇక్కడ చూస్తే బుద్ధి లేనటువంటి ఒక పడుచువాడు కనబడ్డాడు. ఏంటి పడుచువాడు? ఉన్న సమయాన్నంతటినే దుర్వినియోగపరుచుకుంటూ దేవుని చేత ఆయుష్కాలం అనుగ్రహించబడితే, దేవుడు కృప చూపిస్తూ ఉంటే, దేవుని యొక్క విలువని ఎరగక తన ముందు ఉన్నటువంటి విలువైనటువంటి కాలాన్నంతటినీ కూడా ఇతను పరస్త్రీతో తిరుగుతూ ఉన్నాడు. జారస్త్రీ సందులు గుండా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇదంతా చూసినటువంటి జ్ఞానికి ఏమనిపించిందంటే, ఆడు బుద్ధి లేనటువంటి వాడు, కేవలము బుద్ధిశూన్యుడు అన్నాడు. అంతే, కేవలము బుద్ధిశూన్యుడు. 6వ అధ్యాయంలో సామెతల గ్రంథము 6వ అధ్యాయము 33, 34 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది. 32, 33, 34 వచనాల్లో సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32, 33, 34 వచనాలు ఈ ప్రకారంగా రాయబడింది. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయువాడు స్వనాశనమునే కోరువాడే. బుద్ధిశూన్యుడు సొంత నాశనం. కాబట్టి స్వనాశనమును కోరేటువంటి వాడికి దెబ్బలను అవమానములనుకును వాడు పాత్రుడు. దొరకనంత వరకు దొరికాడంటే దెబ్బలు అవమానాలు అంత మాత్రమేనా? అతను చేసేటువంటి ఆ జార సంబంధమైనటువంటి క్రియకి వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. ప్రాణమైనా పోతుంది కానీ అపకీర్తి పోదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఈ జారతోపు కార్యక్రమాల్లో తొట్టిపాటు పడుతూ వివాహానికి ముందుగానే తమలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి కోరికలకి న్యాయబద్ధమైనటువంటి పరిష్కార మార్గాన్ని దేవుడు వివాహం ద్వారా ఏర్పాటు చేస్తూ ఉంటే, వివాహేతర సంబంధాలు పెట్టుకొని, అందున పెండ్లికి ముందుగానే వివాహేతర సంబంధాలు పెట్టుకొని తమ జీవితాన్ని నాశనం చేసుకుని చివరికి తమకు కలిగేటువంటి కీర్తి అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. వాడి నాశనాన్ని వాడే కోరుకున్నాడు, వాడు గోతుని వాడే తవ్వుకున్నాడు. కాబట్టి ఎలా పోయాడు అన్నప్పటికీ అక్కడ చక్కగా మనకు వివరిస్తూ 7వ అధ్యాయము 22వ వచనం నుండి, వెంటనే ఒక పశువు వదకిపోవునట్లుగా, పరులచే చిక్కినవాడు సంకెళ్లలోనికి జైలుకు పోతున్నట్లుగా, తనకు ప్రాణహానికరమైనది ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడిపోతున్నట్లుగా, వాని గుండెను అంబు చీల్చు వరకు దాని వెంట పోయాను అన్నాడు. అంతే, చివరికి నాశనం అయిపోయేటంత వరకు విడిచిపెట్టలేదు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కనులు గలవారు శాపగ్రస్తులు. జీవితం శాపం అయిపోతుంది. కాబట్టి జారత్వపు సమస్యకు దేవుడు చూపించేటువంటి పరిష్కార మార్గం వివాహం. ఆయనను జారత్వములు జరుగుచున్నందున మీలో ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. దట్ ఈజ్ యువర్ ఓన్ ప్రాపర్టీ, దట్స్ యువర్ ఓన్.
కాబట్టి ప్రతివానికి సొంత భార్య, సొంత భర్త. ఈ జారత్వములు జరిగేటువంటి ఈ ప్రక్రియలో మనుషుల యొక్క నాశనం ఉంది కాబట్టి, అపకీర్తి ఉంది కాబట్టి, అది ఎన్నటికీ తొలగని అపకీర్తి కాబట్టి దాని బారిన పడకుండా తప్పించుకోవాలి అని అంటే తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. కాబట్టి పురుషుడు కానీ స్త్రీ కానీ వివాహం చేసుకోవడం తప్పు కాదన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఇబ్బందిని బట్టి పురుషుడు తాను ఉన్న స్థితిలో ఉండటం మేలని కోరుతున్నాను. కాబట్టి వివాహం చేసుకున్నా తప్పులేదు, వివాహం చేసుకోకుండా ఉన్నా తప్పులేదు అన్నాడు. ఆయనను జారత్వములు జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత వివాహం చేసుకోవడం శ్రేయస్కరం అని చెప్పడం జరిగింది. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అన్నాడు మళ్ళీ నాయన. కాబట్టి 7వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు 8వ వచనం నుండి, నావలే ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాలతోనూ చెప్పుచున్నాను. ఆ పౌలు గారు ఎలాగైతే ఉండిపోయాడో అలా ఉండిపోవడం మేలని పెండ్లి కాని వారితో విధవరాలతో. విధవరాలకి భర్త చనిపోయాడు, పెండ్లి కాని వారికి ఇంకా భార్య లేదు. కానీ నేనేం చెప్తున్నాను, నావలే ఉండుట వారికి మేలు. నువ్వు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నావో, విధవరాలుగా ఉన్నావో, లేకపోతే పెళ్లి కాని పురుషుడిగా స్త్రీగా ఉన్నావో, నువ్వు అదే స్థితిలో ఉండడం నీకు మేలు. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామతప్తులొకటి కంటే పెండ్లి చేసుకున్నట్టు మేలు. పెండ్లి అయ్యిందా విడిచిపెట్టొద్దు, పెండ్లి కాలేదా కోరుకోవద్దు. అయినను పెళ్లి చేసుకునినను పాపం కాదు. అప్పుడు జారత్వము అనేటువంటి ఈ పరిస్థితికి, అక్రమ సంబంధాలకి సమాజం అంగీకరించినటువంటి ఒక దుష్కామ ప్రవర్తనకి తండ్రి అయినటువంటి దేవుడు పరిష్కారంగా వివాహాన్ని ఏర్పాటు చేశాడు, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రపంచంలో ఏ జీవరాశికి లేనటువంటి పరిస్థితి, వైవాహిక వ్యవస్థ కేవలం మానవ మాతృలకే దేవుడు ఏర్పాటు చేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని అనుగ్రహిస్తాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకుంటాడు, వారిద్దరూ ఇక మీదట ఏక శరీరమయ్యుందురు. వ్యభిచారం చేయడానికి అవకాశం లేకుండా, జారత్వం జరిగించడానికి అవకాశం లేకుండా, అపవిత్రతను అంటించుకోవడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు ప్రతి పురుషునికి భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండాలి. దైవికమైనటువంటి నియమం, దేవుని యొక్క చట్టం ఇది, దేవుని యొక్క చట్టం. కాబట్టి మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో జారత్వమునకు దూరముగా పారిపో అన్నాడు. ఎందుకు అన్నప్పుడు, పాపం చేసేటువంటి ప్రతివాడు దేహమునకు వెలుపలే ఉండి పాపం చేస్తున్నాడు, కానీ జారత్వం జరిగించేవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వానికి దూరంగా పారిపో. యవ్వనేచ్ఛల నుండి పారిపోమన్నాడు, జారత్వం నుండి కూడా పారిపోమన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి అంటే పెళ్ళికి ముందు అసంఘికమైనటువంటి కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండు. మనుషులందరూ అంగీకరించని అక్రమ సంబంధానికి దూరంగా ఉండు. కాబట్టి జారత్వం అనేది ఒక అన్యాయపు క్రియ, అన్యాయం ఇది అక్రమం. ఇది మనుషులు మెచ్చడం, దేవుడు అస్సలే మెచ్చడం. చివరకు పోని నీకేమైనా మేలే దానివల్ల, నీ జీవితం సర్వనాశనం అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో జారత్వమునకు దూరముగా పారిపోడు. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు.
కానీ శరీరాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు శరీరాన్ని అనుగ్రహించడంలో దేవునికి ఉద్దేశం ఉందన్నాడు. 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీ దేహము పరిశుద్ధాత్ముడు నివసించటానికి ఆలయం. పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి ఆలయమే క్రైస్తవుల యొక్క దేహాలు. మీ దేహము పరిశుద్ధాత్ముడు నివసించుటకు ఆలయమైనటువంటి దేహమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మీరు దేవుని మహింపరచుడి. అంత మాత్రమే కాకుండా 6:13 అపోస్తులైన పౌలు మాట్లాడుతూ కడుపు భోజన పదార్థములకును భోజన పదార్థములు కడుపునకును నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనం చేస్తారని చెప్పిన తర్వాత కడుపుకి అవసరమైనటువంటి ఆహారం. కడుపు ఎవరి కోసం ఉందంటే ఆహారం కోసం. దేవుడు సృష్టించినటువంటి ఆహారం ఎవరి కోసం అంటే మానవుని యొక్క కడుపు కోసం. అదే సందర్భంలో ఇంకా మనకి కిందకి వెళ్ళినప్పుడు దేవుడు దానిని వాటిని కడుపుని ఆహార పదార్థాలను కూడా నాశనం చేస్తాడు. దేహము జారత్వము నిమిత్తము కాదు, కడుపు భోజనం కొరకు అయినట్లుగా దేహము జారత్వం కోసం అనుకుంటావేమో. ఎందుకంటే దేహం కోరుకునేటువంటి వాంఛిది. కడుపు ఆకలిని ఎలాగైతే ఆకలి తీర్చుకోవడానికి ఆహారాన్ని ఎలాగైతే కోరుకుంటుందో కడుపు శరీరం తమ కామ కలాపాలను తీర్చుకోవడానికి జారత్వాన్ని కానీ వ్యభిచారాన్ని కానీ ఇది వాడుకుంటుందేమో. దేహము జారత్వం నిమిత్తం కాదు, కానీ కడుపు ఆహారం కోసమే. ఆహార పదార్థాలు కడుపు కోసమే. కానీ దేహము, నీ దేహము, క్రైస్తవుల యొక్క దేహాలు దేహము జారత్వము నిమిత్తము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపాను, మనలను కూడా తన శక్తి వలన లేపాను. మీ దేహము క్రీస్తునకు అవయములవై ఉన్నవని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకొని వేసి యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేష్యతో కలుసుకొనివాడు దానితో ఏకమ దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా. వేష్యతో కలుసుకున్నాడు, వేష్యతో ఏమైపోయాడంటే ఏకదేహం అయిపోయాడు. కాబట్టి జారత్వం అనేటువంటి ఇది ఏదైతే ఉందో, జారత్వం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, వివాహానికి ముందు చేసేటువంటి తప్పిదాలు, అక్రమ సంబంధం ఏదైతే ఉందో, దీని బైబిల్ గ్రంథం పూర్తిగా ఖండిస్తూ ఉంది. పెళ్ళికి ముందే అక్రమ సంబంధాలు పెట్టుకుని పెళ్ళికి ముందే అక్రమ సంబంధాల్లో మునిగి తేలిపోతే దీనివల్ల అనేకమైనటువంటి అనర్థాలు, అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, జీవితకాలం నష్టపోయే పరిస్థితి, ఒకరినొకరు పొడుచుకునే పరిస్థితి, ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితి, పోలీసుల చుట్టూ, పెద్ద మనుషుల చుట్టూ, కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. కాబట్టి పేపర్లో చూసినా, టీవీల్లో చూసినా, ఎక్కడ చూసినా ఈ పరిస్థితి, స్థితిగతులే మనకు కనబడతా ఉన్నాయి. కారణం ఏంటంటే జారత్వము అనేటువంటి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి దేవుడు చూపించిన ఏకైక మార్గమే పరిష్కారమని నమ్మక, అపవాది చూపించేటువంటి మార్గంలో వివాహానికంటే ముందు పురుష సాంగత్యం తప్పు కాదు అన్నట్టుగా, వివాహానికి ముందు లైంగికపరమైనటువంటి కార్యకలాపాలు తప్పు కాదు అన్నట్లుగా, వివాహానికి ముందే మనుషులు అక్రమ సంబంధాలు పెట్టుకోవడంలో తప్పేం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటే దీని పర్యవసానం చివరికి ఏమవుతుంది? కేవలం వట్టి బుద్ధిశూన్యుడు. వాడు గొయ్యి ఆడే తవ్వుకున్నాడు, వాడు నాశనానికి ఆడైపోతున్నాడు, శాపగ్రస్తులైపోతావు, శాపగ్రస్తురాలు అయిపోతావు అంత స్త్రీ. అటు తరువాత వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కోలేక, కలిసిమెలిసి జీవించలేక ఎన్నో పడరాని పాటలు పడుతూ మనుషులు ముందు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఇది శ్రేయస్కరమా?
ఇది నీకు మేలుకరమైందా అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నీకు మేలుకరమైంది కాదు. కాబట్టి దీని విషయంలో ఆయన అంటాడైనా దీన్ని విసర్జించు అన్నాడు అపోస్తుల కార్యాల్లో. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు మనకి ఈ ప్రకారం వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల్లో ఇక్కడ 3 సంగతులను గురించి మాట్లాడుతూ, మొదటిది విగ్రహమునకు అర్పించిన వాటిని, 2 రక్తమును, 3 గొంతు పిసికి చంపిన దానిని, 4 జారత్వం. పౌలు మొదటి సువార్త ప్రయాణంలో ఉన్నటువంటి సందర్భంలో 1 విగ్రహమునకు అర్పించిన వాటిని, 2 రక్తమును, 3 గొంతు పిసికి చంపిన దానిని, 4 జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని. ఇది ఆవశ్యకమైనవి 4 కూడా. పరిశుద్ధాత్మకును మాకును తోచెను, వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా. జారత్వానికి దూరంగా పారిపోమన్నాడు. ఇక్కడ 4 చెప్పి 4 మీరు దూరముగా ఉన్న జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు. జారత్వానికి దూరంగా ఉంటే అది నీకు మేలు. మీకు క్షేమము కలుగునుగాక. జారత్వానికి నువ్వు దూరంగా ఉంటే అది నీకు మేలు చేస్తుంది, నీకు క్షేమం కలుగుతుంది. జారత్వపు సమస్యల్లో పడ్డావా, అది నీకు నష్టం చేస్తుంది, నీకు క్షేమం ఉండదు. నీకు క్షేమం ఉండదు, నీకు ఆనందం ఉండదు, నీకు సుఖం ఉండదు, నీకు సౌఖ్యం ఉండదు, సంతోషం ఉండదు. నీ జీవితం దుర్భరం అవుతుంది. కానీ ఇక్కడ విసర్జించమన్నాడు. కానీ కొలసీలకు రాసిన పత్రికలు ఏం చెప్పాడంటే, విసర్జించడం కాదు, దీన్ని చంపు అన్నాడు. అంతే. నువ్వు చంపకపోతే ఏదో ఒక రోజున ఆ వ్యసనం నిన్ను చంపేటువంటి ప్రమాదం ఉందని చెప్పాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయవములు, భూమి మీదనున్నటువంటి మీ అవయములు క్రైస్తవులతో మాట్లాడుతూ, అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, 3 ఇంచుమించుగా ఒకే దానికి సంబంధించింది. 1 జారత్వము, 2 శరీర సంబంధమైన అపవిత్రత, 3 కామాతురత, 4 దురాశను, 5 విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను మీరేం చేయాలంటే చంపేయాల. పరిశుద్ధాత్ముడు చంపేమని చెప్పాడు. సౌలు మహారాజుతో అమాలేకీలు బొత్తిగా చంపమని చెప్పాడు దేవుడు. చంపాడా? శేషాన్ని మిగిల్చుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో కనాన్లో ఉన్నటువంటి ఆ 7 జాతుల వారిని గూర్చి చెప్తూ వారిని చంపే, వారితో వీమందొద్దు, వారితో సాంగత్యం చేయొద్దు, వారిని చంపే అన్నాడు. కానీ వారు శేషాన్ని మిగిల్చుకున్నారు. చివరికి ఏ శేషాన్ని అయితే నువ్వు మిగిల్చుకున్నావో అది నీ కళ్ళలో ముళ్ళుగా, నీ ప్రక్కన శూలాలుగా మారిపోతారు అన్నాడు. దాటి తర్వాత ఇశ్రాయేలుకి వచ్చిన కష్టాలన్నీ వాళ్ళ వల్ల వచ్చినాయి. కాబట్టి జారత్వము అనేటువంటి ఈ అక్రమ సంబంధం ఏదైతే ఉందో, ఈ సమస్య ఏదైతే ఉందో నీ జీవితానికి, నువ్వు దాన్ని పూర్తిగా దాన్ని చంపు అంటాడన్నమాట గ్రంథం. చంపు, దాన్ని చంపకపోతే నీకు దానివల్ల ప్రమాదం. నువ్వు చంపలేదా, దానివల్ల నువ్వు నష్టపోతావు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర సంబంధమైనటువంటి కార్యకలాపాలు, శరీరం కోరుకునేటువంటి కార్యకలాపాల్లో మొదటిది ఏంటంటే 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఎంత గొప్ప నష్టమో చూడు. శరీర కార్యాల్లో ఒకటే జారత్వము. జారత్వాన్ని జరిగించేటువంటి వాడు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేడు. ఇంకా దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోకపోతే ఇంక నువ్వు ఉద్ధరించేది ఏముంది భూమి మీద? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తను తాను నష్టపరుచుకున్నానన్నట్లుగా
న్యాయబద్ధమైనటువంటి విధానంలో నీకున్నటువంటి పవిత్రమైన కోరికలను నువ్వు నెరవేర్చుకోకుండా, సంతృప్తిపరచుకోకుండా జారత్వపు సమస్యలో నువ్వు ఇరుక్కుంటే, జారత్వపు సమస్యకు నువ్వు ప్రేరేపించబడితే, జారత్వపు సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోకుండా నువ్వు కావాలని నువ్వు ఆ బోన్లోకి వెళ్ళిపోతే, కావాలని వదకు గొర్రెపిల్ల వెళ్ళినట్టుగానే వెళ్ళిపోతే నువ్వు వధించబడతావు. వేటకాని ఉరిలో నుండి నువ్వు తప్పించుకోలేను. కాబట్టి చివరికి ఏమైందంటే, అట్టివాడు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాడు. అందుకే జారత్వానికి సంబంధించినటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఈ విషయాలు సంఘంలో కూడా ఈ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఖండించాడు, గట్టిగానే బుద్ధి చెప్పాడు ఆ విషయాలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీ 12వ అధ్యాయం 21వ వచనంలో 21వ వచనాల్లో, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అని ఒకవేళ కలహమును, అసూయు, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాటు, ఉప్పొంగుటయు, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యలో నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో చేసినటువంటి పాపం, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకోండు. కాబట్టి 5వ అధ్యాయం 11వ వచనంలో జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. జారులతో సాంగత్యమే వద్దన్నాడు క్రొత్త నిబంధనలు. జారత్వం జరిగించడం కాదు, జారత్వం జరిగించేవాడితో కూడా సాంగత్యం చేయొద్దు. నువ్వు జారత్వం జరిగించినా దేవుని యొక్క రాజ్యంలో నీకు ప్రవేశం లేదు. జారత్వం జరిగించేవాడితో నువ్వు కలిసి రొట్టె ద్రాక్షారసం తీసుకున్నా, కలిసి సహవాసం చేసిన అట్టివారు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారని చెప్పాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనాల్లో చివరికి వచ్చేటప్పటికి, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరీ చేష్టల నిమిత్తము, అపవిత్రత, జారత్వము, పోకిరీ చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు, పొందవా? అట్టి వారి విషయంలో దుఃఖపడాల్సి వస్తుందేమో అన్నాడనమాట. దుఃఖపడవలసి వచ్చునేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పాడు. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ 5వ అధ్యాయము 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, విగ్రహారాధికుడు లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, మొట్టమొదటి లైన్లోనే ఉంది జారుడు, జారత్వం చేసేటువంటి వాడు. 5వ అధ్యాయము 9వ వచనంలో జారులతో సాంగత్యం చేయవద్దని ఒక పత్రికే రాశాడంట ప్రత్యేకంగా. అంటే క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? జారత్వానికి దూరంగా ఉండు, దూరంగా పారిపో, జారత్వాన్ని విసర్జించు, జారత్వాన్ని చంపు. నువ్వు జారత్వం చెయ్యొద్దు, జారత్వం చేసేటువంటి వారితో సాంగత్యం కూడా చేయొద్దు, అలాంటి వారితో కలిసి భుజించనవద్దు, అలాంటి వారితో కలిసి భుజించవద్దు. అలాంటి వారితో కలిసి భుజించావా దేవుని యొక్క రాజ్యానికి నువ్వు హక్కుదారుడు కాకుండా పోతావు. 6వ అధ్యాయం 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరరు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు, మోసపోవద్దు. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరను. ఎందుకు ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కారు? ఎందుకు అంటే అన్యాయస్తులు కాబట్టి. అందులో ఉన్న లిస్టులో ఉన్నటువంటి మొట్టమొదటిది జారులైన, జారత్వం జరిగించేవాడు.
దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాడు. జారత్వాన్ని జరిగించేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. జారత్వం జరిగించేవాడితో సహవాసం చేసేవాడు కూడా దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాడు, వారసుడు కాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో స్మరణలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ 14వ వచనంలో బిలాము బోధను అనుసరించేటువంటి వారు మీలో ఉన్నారు అన్నాడు. ఏంటి బిలాము బోధ అన్నప్పటికి 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. సంగమా, నీ మీద కొన్ని తప్పిదాలు మోపుతూ ఉన్నాను. ఏంటి తప్పుదాలు? అవేమనగా విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, విగ్రహానికి బలి ఇచ్చిన వాటిని తినునట్లును. 2, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. ఎక్కడ? స్మరణ సంఘంలో ఉన్నారు. స్మరణ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో బిలాము బోధన అనుసరించేవారు ఉన్నారు. ఏంటి బిలాము బోధ? 2 సంగతులు. 1, విగ్రహములకు అర్పించిన వాటిని తినాలి. 2, జారత్వం చేసిన ఇబ్బంది ఏమీ లేదు. జారత్వం పాపమేం కాదు, తప్పేం కాదు. కాబట్టి అసహజమైనటువంటి వాంఛది. కాబట్టి ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడు. ఏమన్నాడు? నువ్వు మారు మనసు పొందుము. 16వ వచనంలో, కావున నువ్వు మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గముతో వీరితో యుద్ధం చేసేదను. మీతో యుద్ధం చేస్తాను నేను. 18వ వచనం నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుండి తుయతైరలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ, తుయతైర యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీ ఉంది. యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీ. ఈ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఈ మారు మనసు పొందడానికి ఈమె కూడా అవకాశం ఇచ్చాడు అంట. 20వ వచనం నుండి, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నది. 1, జారత్వము జరిగించుచు. 2, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించి వారిని మోసపరుచున్నది. 21, 22 వచనాల్లో మారు మనసు పొందుటకు ఆ యెజబెలు అనేటువంటి స్త్రీని జారత్వము జరిగించుటకు ప్రేరేపించేటువంటి ఆ స్త్రీని నేను ఉండనిచ్చాను మారు మనసు పొందడానికి. అందుకు ప్రాణం ఇచ్చాను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోదాం. మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించాను. ఎప్పుడు మంచం మీద లేనటువంటి దాన్ని ఇప్పుడు మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారందరూ దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. ఆమెని విడిచిపెట్టను, ఆమెతో వ్యభిచరించిన వారిని విడిచిపెట్టను. జారత్వము జరిగించుటకు దేవుని బిడ్డలు ప్రేరేపించింది. కాబట్టి మర్చిపోవద్దు, జారత్వము అనేటువంటి ఈ ప్రక్రియ ప్రమాదకరమైంది. ఇది సమస్యగా ఉందా? వివాహం చేసుకో. దేవుడు చూపించినటువంటి దైవికమైనటువంటి పరిష్కారం వివాహం చేసుకోవడం, జారత్వానికి దూరంగా పారిపోవడం, జారత్వాన్ని చంపడం, దాన్ని విసర్జించటం. కాబట్టి బుద్ధిహీనుడిగా కాకుండా బుద్ధి కలిగినటువంటి వాడిగా మసులుకోవడం, దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడిగా ఉండడం, జారత్వం జరిగించేటువంటి వారిని జారుణ్ణి వెలివేసాడు. అట్టి వానితో సాంగత్యం చేయకుండా భుజించకుండా జీవించడం జారత్వానికి పరిష్కార మార్గాలుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేసింది. దేవుని చిత్తమైతే మరొక సమస్యతో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత ఆసక్తి వాక్యం వినేటువంటి మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, మాకు అనుగ్రహించినటువంటి కృప కొరకే నీ కృతజ్ఞతలు. జారత్వము జరిగించేటువంటి స్త్రీతో నాయన మరి అవకాశం ఇచ్చారు. మారు మనసు పొందుటకు దానికి అవకాశం ఇచ్చితే కానీ అది మారు మనసు పొందనొల్లదు అన్నారు. అలాంటి దుస్థితి లేకుండా తండ్రి మరి సంఘంలో ఉన్నటువంటి వారు మారు మనసు పొందాలని కోరుతూ ఉన్నాం. అందుని బట్టి నీ కృతజ్ఞతలు. అవకాశాన్ని ప్రతి వారు సద్వినియోగపరుచుకుని జీవించే భాగ్యాన్ని ఇమ్మని
ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.